ఒకవైపు ధారో గ్యాంగ్ కదలికలు, మరోవైపు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ ఘటన ఏలూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన చోరీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ధారో గ్యాంగ్ ఏలూరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం ఉండడంతో పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఈ గ్యాంగ్ ఇళ్లలో చోరీలకు పాల్పడమే కాకుండా అడ్డొచ్చిన వారిపై దాడులకు కూడా వెనుకాడరని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న డీఎస్పీ శ్రావణ్ కుమార్ తో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో తార్ గ్యాంగ్ సంచరిస్తుందంటూ పోలీసులు చేసిన ఈ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అసలు ఈ తార్ గ్యాంగ్ ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు పోలీసులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ తార్ గ్యాంగ్ గురించి అసలు ఏంటి విషయం, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు దొంగతనాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఎంపీ బార్డర్, గుజరాత్ బార్డర్ ఉన్న ధాడ్ నుంచి వచ్చారు. దారో నుంచి వచ్చింది కాబట్టి ధార్ గ్యాంగ్ అని అన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే పథకం ప్రకారం దొంగతనాలు చేయడానికి నేపథ్యంలో వస్తూ వీళ్ళు హౌసెస్ కానీ, తర్వాత స్కూల్స్ కానీ మిగతా అన్నింటిని కూడా దొంగతనాలు చేస్తుంటారు. ఈ గతంలో వీళ్ళు అరెస్ట్ అవడంతో మనకి ఇప్పుడు మనకున్నటువంటి 360 యాంగిల్స్ మనకి ఆర్టీజీఎస్లో ఉంది. ఎవరైనా కనుక నేరస్తులు అన్నారు ఆ విధంగానే మనకి ఏలూరులో వాళ్ళు దిగారన్న సమాచారం అందింది. దాంతో మేము పబ్లిక్ అందరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అదే ఈ గ్యాంగ్ గురించి. ఈ గ్యాంగ్ అసలు సభ్యులు ఎంతమంది ఉంటారు, అసలు వీళ్ళు ఎటువంటి వాటిని టార్గెట్ చేస్తూ వీళ్ళు దోపిడీలకు పాల్పడుతుంటారంటారు? ఇప్పుడైతే మనకు కనపడటం అయితే ఒక 6 ఉన్నట్లు కనిపించారు. ఈ 6 దొంగలు అంటే మనకి సీసీ ఫుటేజ్లో మనకు కనిపించిన రైల్వేలో 3, బట్ మేము అనుకుంటాం ఒక 6 ఉంటారని అనుకుంటున్నాం. 6-7 మందితో కలిసి ఉంటారు. వీళ్ళు ఏంటంటే అఫెన్స్ చేయడానికి కొంచెం రూడ్ మెథడ్స్ అన్ని వాడుతూ ఉంటారు. వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేయడం కానీ, లేకపోతే అవసరం అయితే అడ్డొస్తే ఎవరన్నా ఏదో ఒకటి వాళ్ళని హిట్ చేసైనా పారిపోవడానికి ప్రయత్నం చేస్తారని మామూలుగా ఉన్న వాళ్ళ ఎంఓ. అంటే జిల్లాలో ఇప్పటి వరకు ఆ గ్యాంగ్ అంటే ప్రజలపై ఎవరింట్లో అయినా దాడి చేయడం కానీ, అంటే ఎవరైనా హత్య చేయడం కానీ ఎటువంటి ఏమైనా జరిగినాయి అంటారు? అసలు తార్ గ్యాంగ్ నుంచి ప్రజలు ఏ విధంగా అసలు రక్షణ తీసుకోవాలంటారు? అసలు తార్ గ్యాంగ్ అదే చెప్తున్నాను, ఇప్పుడు అనుమానంగా ఉంది కాబట్టి మీకు అలాంటి వ్యక్తులు వచ్చారు కాబట్టి మీకు వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా మాకు అలాంటి అనుమానాస్పదమైన వ్యక్తులు ఉంటే 112 కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీసు వస్తాము, మేము క్యాచ్ చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా మీకు రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క హెచ్చరిక చేయదు. అంతే భయాందోళన గురి చేసే ఉద్దేశంతో కాదు, కేవలం మనకు అప్రమత్తం చేయడం కోసం చేస్తున్నట్టు. కాబట్టి ఎటువంటి భయాందోళన చెందక్కర్లేదు. మేము ఆ గ్యాంగ్ కదలికి ఎప్పటికప్పుడు కూడా మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాము. దానికోసం కూడా కొన్ని టీమ్స్ మనం ఇచ్చేసి దాన్ని మేము టీమ్స్తో పాటు వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి, అదేవిధంగా వాళ్ళ కదలిక పైన నిఘా పెట్టాము. దాని మీద తొందరలో చర్యలు తీసుకోవడానికి కూడా మా యొక్క ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు వైజాగ్, రాజమండ్రి అన్ని చోట్ల కూడా వీళ్ళు అటెంప్ట్ చేసుకుంటూ మన ఏలూరులో సైట్ అయ్యారు. అలానే ఫర్దర్గా కూడా అన్ని స్టేట్లకు కూడా, అన్ని జిల్లాలకు కూడా మనం అలర్ట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా అంటే ఇటీవల ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ చోరీ ఘటనలు అంటే తార్ గ్యాంగ్ హస్తం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఆ విధంగా ఏమైనా చర్యలు చేపట్టారు? ఆ యాంగిల్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఒక యాంగిల్లో కాదండి, తార్ గ్యాంగ్ ఉండొచ్చు, లేదా రెగ్యులర్గా ఎంఓ క్రిమినల్స్ ఉన్నారు, ఈ టైప్ ఆఫ్ చేసేవాళ్ళు వాళ్ళు కావచ్చు, లేదా ఇంటర్నల్గా ఏదైనా జరిగిందా, లేకపోతే ఇంకా అదర్ కోణాల్లో, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా మనకి ఏ గ్యాంగ్ అనేది ఏంటనేది బయటపడుతుంది. ఇప్పుడే అనేది నేను ఇంకా ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి చెప్పలేను. అంటే పటిష్ట బందోబస్తు మధ్యన అంటే ఉండే అంత నగదును కూడా చోరీ చేయడానికి, అంటే ఎక్కడి నుంచి వచ్చిన తార్ గ్యాంగ్కి అంత పకడ్బందీగా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉద్దేశం అయితే ఉండదు. ఇది లోకల్లో అంటే కాలేజీలో కూడా ఎవరన్నా మీద అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందంటారు? అట్లా ఇప్పటివరకు అయితే దర్యాప్తులు ఏం తేలేదండి. అయితే అన్నీ చూస్తున్నాము. ఎందుకంటే మనం ఇప్పుడు అంత తెలవకపోవటం, అంత డబ్బులు ఉన్నాయని ఎవరికీ తెలియదు. అట్లా అనేది మనకు తెలియదు. కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాలేజీ అడ్మిషన్స్ టైం కాబట్టి వాళ్ళకి వచ్చిన ఫీజెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ విషయాలు తెలుసుకొని ఈ గ్యాంగ్స్ మూవ్ అవుతాయండి. జనరల్గా ఈ టైంలో కూడా చాలా చోట్ల కూడా గతంలో కూడా ఇలాంటి చాలా ఇంజనీరింగ్ కాలేజీల మీద వాళ్ళు ఇలా చేసి దొంగతనం చేయడం అనేది కూడా జరిగింది. విధంగా చూస్తే జిల్లాలో తార్ గ్యాంగ్ సంచాలనం అనేది వాస్తవేనండి ఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పారు. ఈ విధంగా ప్రజలు ఏ విధమైన భయపడాల్సిన అయితే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళని పట్టుకునేందుకు కూడా ఇప్పుడు పోలీసులు అన్ని విధాలా కూడా ఈ చర్యలు చేపడుతున్నారంటూ కూడా డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పారు. అదేవిధంగా ఏలూరులోనే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన చోరీకి సంబంధించి కూడా అటు ముఖ్యమైన ఆధారాలు సేకరిస్తున్నట్టు నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా డిఎస్పీ చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి.